హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇటీవల వరుసగా ఇన్స్టాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తోంది. శ్రీలీల రీసెంట్గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు రకరకాల చర్చలకు దారితీశాయి. దీంతో శ్రీలీల నిశ్చితార్థం అంటూ వార్తలు తెరపైకొచ్చాయి. తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా వరుస ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్కు షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. నీలిరంగు చీరలో బొగ్గలపై పసుపు, తన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పట్టుకుని ఉండడంతో శ్రీలీల ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందనుకున్నారంతా. దానికి తోడు ఆ ఫోటోలను షేర్ చేస్తూ శ్రీలీల బిగ్ డే కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేయడంతో అమ్మడు ఓ ఇంటిదైపోతుందనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ ఓ వీడియోను శ్రీలీల పోస్ట్ చేసింది. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ముందు పోస్ట్ చేసిన ఆ ఫోటోలకు క్లారిటీ ఇస్తూ నెట్టింట జరుగుతున్న డిస్కషన్స్కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. లేటెస్ట్గా మరికొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ తమ ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి వివరించింది శ్రీలీల. తన ప్రీ బర్త్డే వేడుకలను ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపింది. ఆ వీడియోలో శ్రీలీల గ్రీన్ కలర్ పట్టు శారీలో పెళ్లి కూతురిలా ముస్తాబై కనిపించింది. పూర్వం మన ఇంట్లో పుట్టినరోజులు ఇలానే జరుపుకునేవాళ్ళమంటూ వీడియోను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్లానింగ్ తన తల్లి చూసుకున్నారని తెలిపింది. జూన్ 14న శ్రీలీల బర్త్డే జరుపుకోనుండగా కూతురి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ను ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేశారట. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహికా సైతం పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో బుగ్గన చుక్కతో కనిపించారు. పట్టు శారీతో పాటు దానికి తగ్గ జ్యువెలరీ ధరించి బుగ్గన చుక్క కూడా పెట్టడంతో శ్రీలీల లుక్ పెళ్లి కూతురుని తలపించింది. ఈ ఫోటోల్లో శ్రీలీల ఎక్స్ప్రెషన్స్, తన ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో శ్రీలీల పెళ్లి నిశ్చితార్థం అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీల ఇచ్చిన ట్విస్ట్తో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మరో 10 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోనని ఆల్రెడీ ప్రకటించేసింది. అయితే గత కొన్నాళ్లుగా శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో డేటింగ్లో ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత కన్నడ సినిమాలో తన అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెళ్లి సందడితో తెలుగువారిని పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో జంటగా నటించిన ధమాకాతో శ్రీలీల టాలెంట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. నాటి నుంచి టాలీవుడ్లో శ్రీలీల శకం మొదలైంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, భగవంత్ కేసరలితో వరుస అవకాశాలు అందుకున్న శ్రీలీలకు పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్ నేషనల్ వైడ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఫ్లాప్లు వస్తున్నా సరే శ్రీలీల రేంజ్ మాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాలీవుడ్లో పాగా వేసే స్థాయికి ఆమె దిగింది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఆషికీ 3 ద్వారా హిందీలో అడుగు పెడుతోంది శ్రీలీల. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తోంది. టీ సిరీస్ అధినేత భరత్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆషికీ 3 ఇంకా సెట్స్ మీదకు ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల ఆడి పాడనుందట. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా రాజ్ సాండియాల దర్శకత్వం వహిస్తారని బీటౌన్ మీడియా చెప్తోంది. ఇవి కాకుండా తెలుగులో జూనియర్, మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. ఇలా ప్రస్తుతం హిందీ, తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల. ఆమె పుట్టినరోజు జూన్ 14. ఈ సందర్భంగా ఆమె అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది.